హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ 5 సౌత్ ఇండియన్ మస్ట్ వాచ్ థ్రిల్లర్స్. ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేది కుట్టావం శిక్షాయం స్టారింగ్ ఆసిఫ్ అలీ. ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి పట్టపగలే ఒక జ్యువెలరీ షాప్ రాబరీ జరుగుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ హీరో సజ్జన్ ఫిలిప్ ప్లేడ్ బై ఆసిఫ్ అలీకి ఇస్తారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ చేస్తూ ఆసిఫ్ అలీ అండ్ టీమ్ కేరళ నుంచి ఆల్మోస్ట్ రాజస్థాన్ దాకా వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఈ మూవీ స్టోరీ లైన్ మోస్ట్లీ ఇన్వెస్టిగేషన్ చుట్టూనే తిరుగుతుంది. ఈ మూవీలో మనకి ఇన్వెస్టిగేషన్ చాలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చాలా రియలిస్టిక్గా చూపిస్తారు. ఈ మూవీ డైరెక్టర్ రాజీవ్ రవి ఈ మూవీని చాలా రియలిస్టిక్గా అట్ ది సేమ్ టైం ఎంగేజింగ్గా ఉండేలా చూసుకున్నారు. ఈ మూవీ మోస్ట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ మీద అండ్ అట్ ది సేమ్ టైం క్యారెక్టర్ డైనమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటుంది. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ బై సజ్జన్ అండ్ బీజిఎం విన్సెంట్ డాన్, ఈ రెండు వీళ్ళిద్దరూ చాలా ప్లస్ అని చెప్పాలి. బికాస్ దే ఎన్హాన్సెస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ మూవీ స్టోరీ లైన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ది రియలిస్టిక్ స్టోరీ లైన్, యూ కెన్ గో హెడ్ విత్ దిస్ మూవీ కుట్టవం శిక్షాయం స్టారింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. జస్ట్ ఇమాజిన్, ఒక సైకో కిల్లర్ అంతాక్షరిని వాడుకొని పోలీసులను ఆడుకుంటే ఎలా ఉంటుంది? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో అదే మన లిస్ట్లో సెకండ్ మూవీ అంతాక్షరి. ఈ మూవీలో హీరో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. అతని ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఎవరితోనైనా అంతాక్షరి వాడతాం అతని హాబీ. ఈ సినిమా ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా మారుతుందంటే ఒక సైకో కిల్లర్ అదే అంతాక్షరి వాడుకుని హీరోని ఎలా ఆడుకున్నప్పుడు అప్పుడు ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. దాన్ని మన హీరో ఎలా రిజాల్వ్ చేశాడు, ఆ సైకో కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అన్న కాన్సెప్ట్ మీద ఈ మూవీ బేస్ అయి ఉంటుంది. మీకు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఆర్ మిస్టరీ థ్రిల్లర్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళొచ్చు. మూవీ నేమ్ అంతాక్షరి, స్ట్రీమింగ్ ఇన్ సోనీ లివ్. ఈ లిస్ట్లో నెంబర్ 3లో ఉన్న మూవీ తమిళ్ మూవీ వెలై పూకల్, స్టారింగ్ లేట్ యాక్టర్ వివేక్. ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి బుధరన్ ఒక రిటైర్డ్ కాప్ అతని కొడుకు అజయ్తో యూఎస్లో ఉండటానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఒక నేబరింగ్ కిడ్నాపింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళి కొద్దీ ఆ కేసు చాలా పర్సనల్ అయిపోతుంది అతనికి. అట్ ది సేమ్ టైం ఈ స్టోరీలో ఇంకొక ప్యారలల్ స్టోరీ కూడా జరుగుతుంది. ఒక చిన్న అమ్మాయిని వాళ్ళ ఫాదర్ కిడ్నాప్ చేసి అబ్యూస్ చేస్తుంటాడు, టార్చర్ చేస్తుంటాడు. ఈ రెండు ప్యారలల్గా నడుస్తుంటాయి. ఈ మూవీకి మేజర్ ప్లస్ వచ్చి స్మార్ట్ కాస్టింగ్ అండ్ సాలిడ్ మిస్టరీ. స్టోరీ ముందుకెళ్ళేసరికి మనకి మిస్టరీ నెమ్మదిగా రివీల్ అవుతూ ఉంటుంది. చాలా ట్విస్ట్స్ రివీల్ అవుతాయి. మీకు గనక డిటెక్టివ్ థ్రిల్లర్స్ ఆర్ నియోనాయర్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టమైతే యూ క్యాన్ గో హెడ్ విత్ దిస్ మూవీ, స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. ఈ లిస్ట్లో నెంబర్ 4లో ఉన్న మూవీ క్రైమ్ 23. ఈ మూవీ స్టోరీ వచ్చి ఒక అమ్మాయి చర్చికి వెళ్ళి తను చేసిన తప్పులన్నీ కన్ఫెస్ చేస్తుంది. అలా కన్ఫెషన్ చేసిన వెంటనే చర్చ్ ఫాదర్ మర్డర్కి గురవుతాడు అండ్ ఈ అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆ కేసు హీరో వెట్రిమారన్కి ఇస్తారు, ప్లేడ్ బై అరుణ్ విజయ్. ఈ మూవీ మొత్తం ఇన్వెస్టిగేషన్ మీదే బేస్ అయి ఉంటుంది. ఈ మూవీలో సస్పెన్స్ త్రూ అవుట్ క్యారీ అవుతుంది అండ్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. అది మనకు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్లో బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ మూవీకి ప్లస్ వచ్చి బీజిఎం, అట్ ది సేమ్ టైం సినిమాటోగ్రఫీ రెండు ప్లస్ అనేది చెప్పొచ్చు. మీరు కనుక ఒక ప్యూర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గురించి చూస్తుంటే ఖచ్చితంగా ఈ మూవీకి యూ కెన్ గో హెడ్ విత్ దిస్ మూవీ, స్ట్రీమింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ జియో హాట్స్టార్. మీకు యూట్యూబ్లో తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీలో ఈ లిస్ట్లో నెక్స్ట్ ఉన్న మూవీ మలయాళం మూవీ జోసఫ్.